హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఉదయం హడావుడి చూసారా మాది? పొద్దున్నే లేసాననమాట. లేసేసి అంట్లన్నీ సర్దేశాను. ఇంక మా అమ్మాయికి పాలు తాపుదామని తీసుకొచ్చాను. మా అమ్మాయి పొద్దున్నే పాలు తాగిద్దనమాట. బాటిల్‌తో తాగిద్ది. అంటే గ్లాసులో ఇవ్వచ్చు కానీ లేవదనమాట మా అమ్మాయి. అందుకని చెప్పి బాటిల్‌లో అయితే తాగిద్దామని తీసుకొచ్చాను. నిద్రపోతానే ఉంటది. ఇంక అలా పడుకోబెట్టి ఒళ్ళో తాపుతాననమాట కొంచెం. మా అమ్మాయి సాయంత్రం పూట ఇస్తే తాగిద్ది గానీ గ్లాసులో. పొద్దున్నే కొంచెం తాపాలి గదా! మరి పరగడుపునే పంపిస్తే పిల్లలకు బాగోదు గదా! ఎప్పుడు తింటారో ఏమో! అక్కడ సరిగ్గా తింటారో లేదో! మా అమ్మాయి అసలే తినదు బయట. బయటంటే మామూలుగా నేను పెడితే తినిద్ది గానీ, ఇంకా వాళ్ళ టీచర్లు గదిమినా తినదు. గదమని చెప్పాను టీచర్లు. అమ్మో! మేము గదమము అంటున్నారు వాళ్ళు. గదిమితే దగ్గరికి రారంటారు. అయినా సరే నేను కొంచెం పాలనేది తాపిచ్చి పంపిస్తాననమాట. పొద్దున్నే లెగవటమే 6కి అలా లేసి ఇంకా వాటర్ అది పట్టేసాను. పట్టిన తర్వాత ఇంకా బయట ఊడ్చేసి ముగ్గేసాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం రాత్రి తోమిన గిన్నెలున్నాయి. అంటే తిన్నయి కొంచెం పొద్దున కాఫీ తాగినయి, మా అమ్మాయికి పాలు కలిపినయి. ఆ గిన్నెలుంటే మామూలుగా రాత్రి నిన్న తిన్నయి మొత్తం తోమేసాననమాట రాత్రి. తోమేసాను. ఇందాక సర్దేశాననమాట. సర్దేసిన తర్వాత ఇంక మళ్ళీ మా అమ్మాయికైతే మేము కాఫీ తాగేసాము. తాగిన తర్వాత మా అమ్మాయికి పాలైతే పట్టిస్తున్నాను ఇక్కడ. తాగిన తర్వాత కొంచెం పడుకోబెట్టుకుంటాననమాట. తాగదు. కొంచెమే కలపాలి. ఎక్కువ కలిపితే వద్దనిద్ది. నిద్రలోనే వద్దంటది. అప్పటికి వద్దని చెప్తుంది. అప్పటికి టైం వచ్చేసి 7 అయిందనమాట. సరేలే బాటిలు అవాయిడ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ కొన్ని రోజులు తాపలేదనమాట పొద్దున్నే. ఇంక స్కూల్‌కి వెళ్తుంది కదా! ఇంకా ఏం తినకుండా పొద్దున్నే రెడీ అయ్యి తిందనమాట. అందుకని పాలన్నా తాగిద్దాంలే అని చెప్పి మళ్ళీ బాటిలు తీసుకున్నాను. సరేలే అని చెప్పి కొంచెం అయితే తాగించాను. కొంచెం అయితే తాగించాననమాట. తాగించి ఇంకా కొంచెం ఎత్తుకున్నాను. పొద్దున్నే హడావుడి సరిపోతుంది. టిఫిన్ చెయ్యాలి కదా! సరేనని చెప్పి కొంచెం అయితే మిగిల్చింది. ఇంకొద్దంటుంది. సరేనని చెప్పి ఇంకా ఎత్తుకున్నాను. కొంతసేపు ఎత్తుకోవాలి కదా! మళ్ళీ ఏంటంటే కొంచెం మా అమ్మాయికి ఇప్పుడు 4 ఇయర్స్ అనమాట. అయినా కూడా బాటిల్లో తాగుతుంది. అలవాటైపోయింది. కొంచెం అట్లా ఈపు మీద అంటం వల్ల ఏంటంటే పిల్లలకి తేపులు అనేది వస్తాయి అన్నమాట. అట్లా ఎత్తుకోవాలి. లేదంటే పడుకోబెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతాను వంట రూమ్లోకి. ఇంకా నా కోసం గిన్నెలు వంట ఎదురు చూస్తూ ఉంటుంది కదా! ఎవరింట్లో అయినా అంతే కదా! లేడీస్ పొద్దున్న నుండి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారు. జెంట్స్ ఏంటంటే ఒక పనే, ఆఫీస్ పనైనా ఏదైనా ఒకటే చేస్తారు. లేడీస్ మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా గుర్తింపు ఉండదు. అది ఎవరింట్లో అయినా ఉండదేలే లేడీస్కి. ఇంకా మా అమ్మాయిని అయితే పడుకోబెట్టి వచ్చేసాను. ఇంకా ఏసీ వేసుకున్నారనమాట. అందుకే మా ఆయన దుప్పటి కప్పుకున్నాడు. వాళ్ళు తెల్లారి పొద్దున వేసుకుంటారు, నైట్ వేసుకోరు. ఇంకా మా అమ్మ అయితే దుప్పటి కప్పినా తీసేసిద్ది. అందుకని నేను దుప్పటి కప్పకుండా అయితే వచ్చేసాను. ఇంకా నా పని అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఆల్రెడీ రాత్రి తోమేసినవి సర్దేశాను. ఇంక ఇప్పుడైతే మళ్ళీ తోముతున్నాను అనమాట. ఇప్పుడు కాఫీ పెట్టుకొని తాగినవి, ఇంకా మా ఆయన బాక్సులు రాత్రి తెచ్చినవి, ఇంకా అవైతే ఇంకా అన్నం తిన్నవి అవన్నీ అయితే తోముతున్నాను ఇక్కడ ఫాస్ట్గా. ఉదయం అంతేనండి. ఎంత పని చేసినా కూడా అసలుకి ఇంకా ఎదురు వస్తూనే ఉంటుంది పని.
నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. అందుకే మీకు అలా కనిపిస్తుంది. నేను ఫాస్ట్‌గా అయితే ఏం తోమలేదు. అంటే ఫాస్ట్‌గా తోముతాను. మరి ఇంత ఫాస్ట్‌గా అయితే తోమననమాట. ఇది వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. వీడియో మొత్తం అలానే ఉంటుంది. ఇక్కడేంటంటే మా అమ్మాయి రాత్రి ఫ్రిడ్జ్ ఆపేసిందంట. నాకు తెలీదు ఫ్రిడ్జ్ ఆపేసాను అని ఇంక తర్వాతంట నేను పాలు కలిపి అంటే ఉదయం వస్తున్నాను పాలు తాగించి వచ్చేటప్పుడు ఏందో చల్లగా తగిలింది కింద. జారిందనమాట. ఏంటో జారిందని చూస్తే మా అమ్మాయి నైటు ఫ్రిడ్జ్ ఆపేసింది. ఇంక అయ్యో! ఏంటి ఫ్రిడ్జ్ ఆపేసారా అని చెప్పి ఇంకా మొత్తం చూస్తే ఐస్ అంతా కట్టేసుంది. చూసారా ఎంత ఐసో. నేను మొన్నే ఆఫ్ చేద్దాం అనుకున్నా. ఆఫ్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటే ఇంకా ఫ్రిడ్జు సరేలే పెరుగు, ఫ్రూట్స్ అవున్నాయి. కూరగాయలు అవున్నాయి. పాడైపోయిద్దిలే మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఆపేసి ఒక నైట్ అంతా ఉంచితే తెల్లారి పొద్దున క్లీన్ చేసుకోవడానికి బావుంటదనమాట. ఇంక అందుకని నేను ఆఫ్ చేయలా. ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా! కూరగాయలు అవి, పాలు, పెరుగు అన్నీ పాడైపోతాయి అని చెప్పి నేను ఆఫ్ చేయలేదు. ఇంక మా అమ్మాయి ఏం చేసింది రాత్రి స్విచ్‌లు ఏస్తూ ఆపేస్తా ఉంటా ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఆపేసింది. ఇంక నాకు తెలీదు. మరుసటి రోజు నీళ్ళు ఏంటా అని చూస్తే ఇంకా మొత్తం ఐసు అంతా కింద పడిపోయి టక్ టక్‌మని సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే ఫ్రిడ్జ్‌లో నుంచి ఐస్ గడ్డలు కింద పడుతున్నాయి అనమాట. ఇంక శుభ్రంగా ఐస్ అంతా తీసేసాను. చూసారా ఎంత ఐస్ వచ్చిందో మా ఫ్రిడ్జ్‌లో. అది చాలా రోజుల నుంచి ఆపేయలేదనమాట. క్లీన్‌గానే ఉండిద్ది గానీ ఐస్ కట్టేసింది. ఇంక సరేనని చెప్పి ఇంక నీట్‌గా అంతా తీసాను. ఆ నీళ్ళన్నీ తుడిచేసాననమాట. మళ్ళీ ఇంకోసారి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ వంట రూమ్‌లో పనులనేది స్టార్ట్ చేశాను. మా ఆయన రాత్రి మా అమ్మాయి కోసం వైపర్స్ తెచ్చాడు. ఇదిగో డీమార్ట్‌కెళ్ళాడనమాట. పొద్దున్నే స్కూల్‌కెళ్ళేటప్పుడు తినటానికి ఏం లేవని అడుగుతుంటే చాక్లెట్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతుంది. అందుకని వైపర్స్ డబ్బా ఒకటని చెప్పి ఇవేంటి పర్క్ చాక్లెట్‌లా ఏంటి అవి తీసుకొచ్చారు. బాక్స్ నిండా వచ్చినాయనమాట. కొన్ని షాప్‌లో పెట్టారు. మాది మెన్స్ వేర్ అనమాట షాపు. ఇంక పిల్లలు వస్తూ ఉంటారు గదా! వాళ్ళకి తలా ఒకటి ఇద్దాంలే వచ్చిన వాళ్ళకి పిల్లలకని చెప్పి చాక్లెట్‌లనేది తీసుకొచ్చాడు. అవి చాక్లెట్‌లేం గాదు బిస్కెట్ లాగుంటదనమాట. క్రీమ్ బిస్కెట్ లాగా. ఇవొచ్చేసి మా అమ్మాయికి బాగా ఇష్టం. జెల్లీ చాక్లెటు స్ట్రాబెర్రీ జెల్లీది ఇష్టమనమాట. అయి స్మెల్ మాత్రం సూపర్‌గున్నాయి అసలు. దీంట్లోనే స్మెల్ వచ్చేస్తుంది తినకుండానే. చాలా బావుంటాయనమాట జెల్లీ చాక్లెటు. ఇంకా ఎప్పుడన్నా నాకు నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుంటే ఈ నిమ్మతాలు ఒకటి తింటాననమాట. మీకు ఇష్టమేనా అవి? నేనెప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ఎక్కడైనా సరే కొనుక్కుంటా. అవొకటి కొనుక్కుంటా. ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటే అదొకటి తింటాననమాట. బావుంటాయి. ఇంక సరేనని చెప్పి అవన్నీ ఇక్కడ ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మా రవ్వ అయితే తీశాను. గోధుమ రవ్వలో సన్న రవ్వ అనమాట అది. ఇంక ఇక్కడైతే మళ్ళీ వంట చేయాలి కదా! ఉప్మా చేసి గుడ్లు వండుదామని చెప్పి గుడ్లయితే ఇంకా కడిగి శుభ్రంగా గిన్నెలో అయితే పెడుతున్నాను ఇక్కడ. అంటే 5 గుడ్లో ఏమో ఏసాను. ఎందుకంటే అవి పగిలిపోయి సరిగ్గా రావట్లేదు. సరే కనీసం 2, 3 అయినా బావుంటాయిలే అని చెప్పి 5 గుడ్లేసాననమాట. సరేనని చెప్పి ఇంకా గుడ్లయితే గ్యాస్ మీద పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇంకా యువతల పొయ్యి మీద వచ్చేసి ఇంక ఉప్మా రవ్వ అయితే వేయించుతున్నాను ఇక్కడ. రవ్వ వేయించుకొని చేసుకుంటాం అనమాట. పచ్చిది చేస్తుంది పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని శుభ్రంగా వేయించి చేస్తాను. ఇక్కడ ఆనియన్ అనేది కట్ చేస్తున్నాను. ఆ రవ్వ అనేది ఎంచుతున్నాను అనమాట ఇప్పుడు. ఇంక తోమిని మొత్తం సామాన్లు ఆ రవ్వ పొయ్యి మీద ఉంది. యువతలేమో గుడ్లు పెట్టాను కదా! ఇంకా గిన్నెలు అనేది సర్దుతున్నాను ఇక్కడ. ఇందాక తోమిన గిన్నెలు మొత్తం ఇంకా గెంటెలు, స్పూన్లు ఆల్రెడీ ఉదయం ఒకసారి తోమేసి సర్దేశాను కదా! మళ్ళీ ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. వెంటనే సర్దేస్తా. ఎందుకంటే ఆ బండనేది బాగుండిద్ది కదా! ఇంకా మా ఆయన బాక్సులు అవన్నీ తోమేసాను. అయి ఆయన బాక్సులు అనమాట. తోమేసి సర్దేశాను. ఇంక ఇక్కడైతే ఉప్మా రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా
జీడిపప్పు అన్నీ వేసాను అనమాట, పల్లీలు అవన్నీ. ఇంకా కొంచెం వేగిన తర్వాత వాటర్ అనేది వేసాను. యువతల గుడ్లు కూడా వచ్చేసినాయి అనమాట. అవి వేయించిన రవ్వ అనమాట. ఇంకా 7:45 అయింది టైం అనేది. ఇంకా ఇప్పటికైతే ఇంకా అవ్వలేదు పని, ఉప్మా చేయాలి. పొయ్యి మీద అయితే గుడ్లు, దీని మీద అయితే నీళ్లు పోసాను. అదే ఉప్మాలో కాదు, ఉప్మా చేయడానికి వాటర్ అయితే చూసారా క్లీన్గానే ఉందిగా మా ఇల్లు. మా ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉండిద్దిలేండి. మీరు చూస్తున్నారని ఏమి ఇది చేయను, ఏదో ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకుంటాను అనమాట. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. గోధుమ రవ్వలో సన్న రవ్వ ఇది. ఇటు గుడ్లు కూడా అయిపోయినాయి, ఆఫ్ చేశాను. ఇంకా మా అమ్మాయిని అయితే లేపుతాను అనమాట. ఇప్పుడు టైం అవుతుంది కదా, తీసుకొచ్చి హాల్లో కొంచెంసేపు అయితే కూర్చోబెట్టుకున్నాను. చాలాసేపు అయితే లేపాను, ట్రై చేశాను లేమా అని. ఇంకా లాస్ట్కి ఏం చేశానంటే ఐస్ తీసాను, నీకోసం చూస్తావా, చాలా ఐస్ వచ్చిందని చెప్పి ఏదో అబద్ధం చెప్పాను అనమాట. అప్పుడు ఏది చూస్తానని చెప్పి ఇంకప్పుడు లేచింది నిద్ర. ఇంక తీసుకెళ్ళి, ఇంకా నిద్ర లేవలేదు అయినా సరే ఇంక తీసుకెళ్ళి చూపిస్తున్న ఐస్ ఇదిగో అని. అప్పుడు లేచి చూసింది. చూసారా ఎంత ఐస్. వద్దు వద్దు, ఆహా పట్టుకోను, నేను పట్టుకోను. చల్లగుందా, కాలు పెట్టు, కాలు పెట్టు, కాలు పెట్టు, కాలు పెట్టు. ఇక్కడ నుండి అయితే మా అమ్మాయిని చూపిస్తాను. అయ్యో చల్లగుంది. ఐస్ ఇప్పుడు కాదు, స్కూల్కి వచ్చావు. ఓకే సరిపోయింది నిద్ర. కాలిచావా? వద్దు అడి, కాలు పెట్టు మీద, కాలు పెట్టు మీద, దాని మీద కాలు పెట్టు. చల్లగున్నాయి, కాలు పెట్టు, దాని మీద కాలు పెట్టు. అక్కడికి బయటకు వద్దు, బయట పెట్టుకొని జారుతావు, దాని మీద కాళ్ళు పెట్టుకొని. వద్దు, బాలే బాలే. ఓ పెట్టుకోడు. అరే అరే జారి పడిపోతావు, అరే పడతావు. ఫ్రిడ్జ్ నువ్వేనా ఆపేసింది రాత్రి? నాన్న ఆపాడా? మరి నాన్న ఏంది నీ మీద చెప్తున్నాడు? సరిపోలా నిద్ర? రెండు కాళ్ళు పెడితే నడుములు ఇరుగుతాయి. ఎడగో అంట. అమ్మకా? ఏంటి ఇవి ఇవి బాగాలేవులే, పడేద్దాం. ఏం తినేది వద్దులేదా? ఏయ్ టైం అవుతుంది స్కూల్కి. టైం చూడు, 8:20. టైం 8:20 అయిందిరా. ఏదిగా ఐసా? సాయంత్రం వచ్చాక ఆడుకుందులేరా. ఇంకా ఇస్తా నీకు ఐస్. స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళవా? వెళ్ళకపోతే కొడతావు. దా ఇక్కడైతే మా అమ్మాయిని ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎన్నిసార్లు పొట్టు పెట్టాను, తుడివేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎగ్ అయితే వండాను కదా, కొంచెం లోపలది సొన అనేది తీసేసి మా అమ్మాయికి పైన వైట్ ఎగ్ అని పెట్టాను. అదే నేను తింటానమ్మా అంది. సరేనని చెప్పి నేను అక్కడ పెట్టేసి వెళ్ళాను. మరి కింద కూర్చుంటానంటుంది. వద్దు పైనే కూర్చో, మంచం మీద కూర్చొని తినేసేయి అని చెప్పాను. సరే తింటానులే అంది.
ఇంక ఈలోపు అయితే నేను బాక్స్ పెట్టడానికైతే వెళ్ళాను. ఇంకా ఆమె తింటానంది కదా, ఇంకొచ్చేసాను అనమాట. స్పూన్ వద్దు చేత్తో తింటానంది. ఏంటో లెక్కలేసుకుంటా తింటుందన్నమాట. అది తిందు, ఏదో ఆటలు. దానికి ఇష్టం ఉండదు పొద్దున్నే తింటాం, ఆయన బలవంతంగా పెడుతున్నాను. ఉప్మా అయితే కొంచెమే పెట్టాను అనమాట, చాలా కొంచెం పెట్టాను. తింటే తింది, లేదు ఎగ్గు పాలు ఇచ్చేసాను కదా అని, ఆ పిల్లలతో కొంచెం తిన్నట్టు ఉండిద్దని పెట్టాను అనమాట ఉప్మా. ఇంకా సరే అది తింటలేదు, లేట్ అయిపోతుంది, అప్పటికి టైం 8:30 అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి నేనే ఫాస్ట్గా అయితే పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చూస్తా ఆడుకుంటా అని ఫోన్ దగ్గరకు వస్తుంది పద్దాకలు. ఇక్కడైతే బాక్స్ రెడీ చేసాను, చిన్న బాక్స్ అయితే పెట్టేశాను కదా. ఇంక ఇక్కడ ఏంటంటే చెత్త అతను వచ్చాడు, విజిల్ వేస్తుంటే ఇంక చెత్త అనేది బయట పెట్టడానికి అయితే వెళ్ళాను. ఇంకా మా అమ్మాయి ఇంట్లో ఏందో విజిల్ సౌండ్ వస్తుందని చెప్పి చెప్తుంది. ఇంకా షూలు తీసుకొచ్చి షూలు అయితే వేసేసాను. మా వారైతే ఇక్కడ బ్యాగుల మీద పేరు రాస్తున్నాడు, లంచ్ బ్యాగుల మీద గీతిక అని పేరు అయితే రాస్తున్నాడు. మా అమ్మాయి క్లాస్ నేము, మా అమ్మాయి నేమ్ అయితే రాస్తున్నాడు అనమాట మార్కర్తో. చాలా టైం పట్టింది ఆయన రాసేసరికి, పట్టలేదనమాట. అక్కడ కనిపించలేదని చెప్పి కెమెరా ఇక్కడికి వచ్చి చూస్తుంది. మా అమ్మాయికి అది పెడితే చాలు హాయ్ హలో అని చెప్పుకుంటూ ఉంటుంది. మా అమ్మాయి ఆటలే అసలు పొద్దున్నే రెడీ చేయాలంటే చూడండి, గీరను గెచ్చను చేస్తూ ఉంటుంది నన్ను ఏదో ఒకటి. ఇంకెక్కడైతే రెడీ చేసేసి సరే ఇంకా ఎదురు వాళ్ళని అడిగాను అనమాట, మార్కర్ ఉందా అని. ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారనమాట. అడగడానికి వెళ్ళాను నేను, మార్కర్ ఉందా అని. మా అమ్మాయి కూడా వచ్చింది నా ఆయనకి ఎడితే. మా ఆయన ఏందో ఇంకా బుక్లు చెక్ చేసి ఇంకా రాస్తున్నారనమాట మొత్తం. స్పెట్స్ పెట్టుకుంది. ఆ స్పెట్స్కి ఒకటి అది కళ్ళజోడికి ఇది లేదనమాట, అద్దం పగిలిపోయింది ఒకదానికి, అదే పెట్టుకుంది అనమాట. తర్వాత నాకు పెట్టింది. నాన్న చూడు అమ్మకు కన్ను లేదని చూస్తుంది పెట్టేసి. వాళ్ళైతే మార్కర్ ఇవ్వడానికి అయితే వచ్చారు. ఇంకా ఆయన బ్యాగులో అయితే రాసేసారు, త్వరగా రాసేసి ఇంకా మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. ఈలోపు ఏం చేసింది, బొమ్మలన్నీ తీసుకొచ్చి కింద స్కూల్కి వెళ్ళకుండా మళ్ళీ పోసావేంది మీ బొమ్మలు. ఓ పక్క స్కూల్ టైం అవుతుంది, ఆటలు ఆడుతుంది బొమ్మలు పోసుకొని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మా అమ్మాయి అయితే బయలుదేరింది స్కూల్కి. నేనైతే ఇక్కడ బొమ్మలు బాగోసిందిగా అవన్నీ అయితే ఎత్తుతున్నాను అనమాట. ఓకేనా, డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.